ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ముఖ్యంగా లెస్బియన్స్, ఈ హోమోసెక్సువల్ సంస్కృతి ఇది పెరగడం వల్లనే పెళ్ళిళ్ళు గూడా లేట్ అవుతున్నాయి అంటున్నారు మీరు. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో దుర్భరమైన పరిస్థితి. హ్మ్. పబ్బులు. హ్మ్. ఈ పబ్బులు అనుకుంటే ఓ పక్కగా ఏదో పోతారు, రాత్రిపూట తాగుతారు, పోతారని. హ్మ్. ఇప్పుడు కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కో లివింగ్ హాస్టల్ అని తాటికాయన అక్షరాలతో బోర్డులు పెడితే హ్మ్. ఎక్కడ కో లివింగ్ హాస్టల్లో మనకి అసలు మంచం బెడ్ దొరికే పరిస్థితి లేదు. కో లివింగ్ హాస్టల్ అంటే అబ్బాయి అంటే బుక్ అమ్మాయి అయిపోతున్నాయి. అబ్బాయి అమ్మాయి అధికారికంగా ఏసీ గదిలో ఉండొచ్చు. హ్మ్. వీళ్ళేంటి పోలీసులకి వీళ్ళు ఆమ్యామ్యామలు ఇచ్చి మేనేజ్ చేసేస్తున్నారు. హ్మ్. బోర్డులు ఇప్పుడు జూబ్లీ హిల్స్, హ్మ్. మరి ఈ సాఫ్ట్వేర్ ఉండే మాదాపూర్, ఈ ఎక్కడైతే ఈ కొండల గుట్టల్లో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని వచ్చినాయో హ్మ్. ఈ మొత్తం ఏరియాలు ఎక్కడానో చూడండి, ఏ స్తంభానికి చూసినా కో లివింగ్ హాస్టల్. అక్కడికి వెళ్ళి మీరు అడిగితే లేదండి అంటాడు. ఎందుకంటే వాడికి ఒక అనుమానం, ముందు పరిచయం అయితే తప్ప నుంచి వాడు ఇవ్వడు. మరి ఈ కో లివింగ్ హాస్టల్స్ మన భారతీయ సాంప్రదాయమా? తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళు అమ్మని నాన్నని రానివ్వరు, హ్మ్. వచ్చినా వాళ్ళ రూమ్కి రానివ్వరు. మా హాస్టల్లో అనుమతి ఉండదండి అని చెప్పి వాళ్ళని ఏదో మాయ మాటలు చెప్పి రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడో హోటల్ తీసుకుని అక్కడక్కడి నుంచి అటే పంపిస్తారు. కానీ వీళ్ళ కో లివింగ్ చరిత్ర గురించి తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారు? కోలింగ్ మీరేమంటారు సార్? కోలివింగ్‌ని, హాస్టల్స్‌ని తీసేయమంటారా మీరు? మీ అభిప్రాయం? మన సంస్కృతి అది కాదు కదా. మనం భారతదేశంలో ఉన్నాం, మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది అక్కడ వైద్యపరంగాను, సంస్కారపరంగా, సంస్కృతి పరంగా వివాహము ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది సహజము. పైగా టీచర్ అడుగుతుంది, ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏమిరా నీకు బాయ్ ఫ్రెండ్, ఎంఐ నీ బాయ్ ఫ్రెండ్ లేరు, ఎరా నీకు గర్ల్ ఫ్రెండ్ లేరంటే అని మానసిక వైద్యుడి దగ్గర పంపిస్తారు. కనుక వాళ్ళ సంస్కృతి ప్రకారము వాళ్ళు వివాహానికి ముందు ఇలాంటి లైంగిక చర్యలు అనేది తప్పు కాదు. కానీ మన సమాజంలో మనం కోరుకునేది అది అంత మంచి సంస్కారము సాంప్రదాయం కాదు. నీ తల్లిదండ్రులు నవమోసాలు మోసిన తల్లి కష్టపడి తినో తినకో పొలం అమ్మి కూలి పని చేసుకుని ఆటో నడిపి నిన్ను పంపిస్తే హైదరాబాద్ నగరానికి వచ్చి అక్కడ నీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలవకుండా ఇక్కడ ఎవడో ఇచ్చిన డబ్బులతో రంగురంగుల వేషాలు ధరించి మరి డ్రెస్సులు వేసుకుని, పాశ్చాత్య డ్రెస్సులు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనలు ఆభరణాలు ధరించి సోకులతో మరి ఈ కో లివింగు అబ్బాయిలతో తిరుగుతుంటే వాళ్ళ ఏ రకంగా వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, వాళ్ళని రానివ్వు, ఇంకా అది కాలేదు ఇది కాలేదని. కొంతమంది ఉద్యోగం అని చెప్పి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగం లేదు, పాడు లేదు, ఈ యొక్క కొంతమంది ధనిక వర్గాలకు చెందిన అబ్బాయిలతో గడుపుతూ వాళ్ళిచ్చిన డబ్బునే ఈమె ఆదాయంగా చూపిస్తూ జీతం అని చెప్పి ఈ డబ్బుల్లో కొంత బ్యాంకులో అమ్మా నాన్నకు వేసి ఆ విధంగా కూడా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారంటే చాలా దారుణమని మనం భావించాలి. సార్. మీ కాలంలో అప్పుడు ఇన్ని సెల్ ఫోన్స్ లేవు. ఇంత ఎడ్యుకేషన్ అంటే సెక్స్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ లేదు. వీడియోలు చూసేవాళ్ళు కాదు. బ్ చదివితే బుక్స్‌లో అక్కడక్కడ చదివేది, కొన్ని సీన్స్ సినిమాల్లో అక్కడక్కడ వస్తే చూసి అబ్బో! ఆ సీనా అని అనుకునేవాళ్ళు. జనరేషన్ మారుతున్న కొద్దీ ఎక్కువ ఎడ్యుకేషన్ పెరిగింది. వీడియోస్ చూస్తున్నారు. కామన్ అయిపోయినాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్నాయి. వెబ్ సీరీస్‌లు అవి ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇవి చూడటం వల్ల వైఫ్, హస్బెండ్ ఇంకా సెక్స్‌లో ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని, అవి తీరక విడాకులు, డివోర్స్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియోస్, పోర్న్ వీడియోస్, లైంగికపరమైన వీడియోస్ కేవలం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యూస్ ద్వారా యూట్యూబ్ వాడి దగ్గర నుంచి డబ్బు సంపాదించడం. ఎక్కువ మంది చూసేలా తయారు చేస్తారు. అదంతా నిజం కాదు. అవే నిజం అనుకుని పదే పదే అవి చూసి అలా నా మొగుడు చెయ్యాలని భార్య కోరుకోవటం, భార్య వీడు చెప్పిన విధంగా చెయ్యాలని కోరుకోవటం. ఇప్పుడు కొన్ని పనులు అడగటం తప్పులేదు, ఇష్టం లేని దాన్ని బలవంతం చేయకూడదు. ఇప్పుడు మేము వీడియో చూసావు, వీడియోలో చూసిన విధంగా అనుకరించాలి, అక్కడున్నట్టుగా ఆ మహిళ చేసినట్టుగా నువ్వు చెయ్యి అని భార్యని చెప్తే భార్య ఒప్పుకోదు. అట్లాగే మొగుడు దాంట్లో చేసిన విధంగా చెయ్యంటే
వీడు ఒప్పుకోడు కనుక బలవంతం చేయకూడదు. కనుక పోర్న్ వీడియోస్ ఎక్కువగా చూడటం వల్ల నష్టమే జరుగుతుంది. విడాకులు కూడా అవుతున్నాయి. విడాకులే ఉంది, జీవితమే నాశనం. ఇంకా కొంతమంది ఉమ్, అక్కడ పెట్టుకొని మొదలు పెడతారు. ఉమ్. అది పెట్టుకోకపోతే ఇక్కడ ఏమి లేదు సినిమా. అంటే స్ట్రాంగ్ అవ్వదు. వాళ్ళు Direct అక్కడ అవ్వదు. పెట్టుకుని ఎదురుగుండా వీడియో పెట్టుకుని మొదలు పెడతారు వీళ్ళు. ఉమ్, అంటే వీడు వీడియో చూడందే వీడికి అసలు ఆ లైంగిక ప్రేరణే జరగదు. ఉమ్, కనుక ఈ పోర్న్ వీడియోస్ అధికంగా చూసేవాళ్ళు అది ఒక మానసిక సమస్య. తక్షణం మానండి. ఓకే. అది చూడటం అనేది మంచిది కాదు. అదంతా మోసం. దాంట్లో జరిగేవన్నీ కూడా కృత్రిమ సంఘటనలు మాత్రమే. వాళ్ళ డబ్బుల సంపాదన కోసం కృత్రిమంగా సృష్టించిన వీడియోలు. ఆ వీడియోలను నిజమని నమ్మద్దు, నమ్మి మోసపో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.